తల్లులారా, ఒక తండ్రిగా చెప్తున్నాను, మీ ఉద్యోగ స్థలములో పురుషులతో కలిసి ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, మించినది దుష్టుని చేతిలో నుంచి వచ్చింది. దుష్టుని చేతిలో నుంచి వచ్చింది. మీరు కాలేజీకి వెళ్ళిన చోట అసలు నేనంట, ఆడబిడ్డకి మగవాళ్ళతో స్నేహం ఏంటి? ఆడబిడ్డ మగాళ్ళన్న ఫోన్ నంబర్ తీసుకోవటం ఏంటి? ఫేస్బుక్లో మగాళ్ళతో చాటింగ్ చేయటం ఏంటి? ఫేస్బుక్లో బాయ్ ఫ్రెండ్స్ని ఈ ఫేస్బుక్లో వాట్సాప్, అసలు నేను అంట చదువుకునే పిల్లలకి ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు ఎందుకు? 10వ తరగతి చదివే పిల్లలకి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి ఇన్స్టాతో ఏ పని, ఫేస్బుక్తో ఏ పని? ఒక పవిత్రురాలిగా ఎక్కడ నువ్వు జారిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే పరపురుషునితో, పరస్త్రీతో నీ మాట ఎంతవరకు ఉండాలో యేసునామం పేరిట అంతవరకే ఉండునుగాక. మీరు కాలేజీకి వెళ్ళిన చోట అంటారు మిమ్మల్ని చూసి, మీరు భలే అందంగా ఉన్నారండి, మీ ఫోన్ నంబర్ ఇస్తారా, నేను అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాను అని. అంటే కొంతమంది ఆడపిల్లలు ఏమని సమాధానం చెప్తారో తెలుసు, ఎట్టాటి మా అమ్మోళ్ళకి తెలిస్తే అస్సలు ఊరుకోరు. అంటే అమ్మోళ్ళు ఊరుకోరు, కానీ వాడికి అక్కడ దొరికిపోద్ది. దీని మైండ్ చాలా లూజ్ అనుకుంటారు. ఎప్పుడు ఆపోజిట్ వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. మీ భర్త లేని టైంలో ఎవడో ఒకడు వస్తాడు, సర్పం లాంటివాడు, సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటంతో తలుపు తీసి, రండి బ్రదర్, టీలు తింటారా, టిఫిన్లు తాగుతారా, కూర్చోండి బ్రదర్ అని కుర్చీ ఎక్కువ. ఇంట్లో బ్రదర్ లేడండి, బ్రదర్ నొప్పటి రండి, ప్రైజ్ ద లార్డ్, తలిపే. ఇంకొకసారి వాడు నీ ఇంటికి వస్తే నన్ను అడుగు. ఎందుకు? ఇది భయంకరమైన దినాలు. వావి వరసలు తప్పి మనిషి పశువులాగా బ్రతుకుతున్న భయంకరమైన దినాల్లో బ్రతుకుతున్నాం. ఇలాంటి దినాల్లో ఒక వ్యక్తి పవిత్రతను కాపాడుకోవాలంటే ఎంత జాగ్రత్తగా తను తాను కాపాడుకోవాలో